Hello friends, welcome to our channel. అయితే మళ్ళీ ఈ వీకెండ్ మంచిగా టైం పాస్ కానీ రికమెండేషన్ వీడియోతో వచ్చేసా. అండ్ ఈ వీడియోలో నేను 3 మూవీస్ అండ్ 2 వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మూవీ బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తా చూడండి. మనకి ఎలన్ అని చెప్పి ఒక సివిల్ ఇంజనీర్ అండ్ పవి అని చెప్పి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లవ్ చేసుకోవడం చూపెడతారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ నొప్పించి మ్యారేజ్ కూడా చేసుకుంటారు. అయితే మ్యారేజ్ అండ్ నెక్స్ట్ మూమెంటే పెళ్లి కూతురు అక్కడ నుంచి పారిపోతుంది అనమాట. సో అసలు ఆమె ఎందుకు పారిపోయింది అండ్ దాని తర్వాత హీరో ఆమె ఏం అడుగుతుంది, సో వాళ్ళిద్దరు కలిసి తీసుకున్న డిసిజన్ వల్ల వాళ్ళ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అండ్ ఫైనల్లీ వాళ్ళకు ఒక హ్యాపీ ఎండింగ్ దొరికిందా లేదా అనేది స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి ప్యార్ ప్రేమ కళ్యాణం. నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగు ఇంకా అదర్ లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ ఎలా అంటే ఒక డిఫరెంట్ ట్రై అనమాట. ఒక మంచి డిఫరెంట్ స్టోరీని వీళ్ళు తీసుకున్నారు. సో మనం చూసినంతసేపు ఎక్కడ బోర్ కొట్టదు, ఒకసారి మంచిగా చూసేయచ్చు. సో ఇప్పుడు సెకండ్ సిరీస్ గురించి స్టోరీ చెప్తా చూడండి. మనకి సౌత్ కొరియాలో సోల్ అని చెప్పి ఒక ప్లేస్ లో ప్రాపర్టీ వాల్యూ చాలా పెరుగుతుంది అనమాట. అండ్ అదే ప్లేస్ లో హీరో కూడా ఒక ప్రాపర్టీ ఉంటది, బట్ దాని మీద చాలా డెట్ ఉంటది అనమాట. సో వేరే కంపెనీ వాళ్ళు ఎలా అది తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటారు అనమాట. సో తను తీసుకున్న లోన్ అంతా క్లియర్ చేసి తన ప్రాపర్టీని సేవ్ చేసుకుని తను ఎలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నాడు అండ్ దేంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేదే స్టోరీ. అండ్ సిరీస్ నేమ్ వచ్చి మ్యాడ్ కాంక్రీట్ డ్రీమ్స్. ప్రైమ్ వీడియోలో ఉంది. కొరియన్ సిరీస్ అండ్ మన తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ సిరీస్ గురించి చెప్పాలంటే కొంచెం స్లో పేస్డ్ అనమాట. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ స్లోగా అలా వెళ్ళి ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ మనకు ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది అనమాట. మంచిగా ఒకసారి ఎంజాయ్ చేస్తాం సిరీస్ ని. సో ఇప్పుడు థర్డ్ మూవీ గురించి బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తా చూడండి. మనకి నివేదిత అని ఒక అమ్మాయిని చూపెడతారు అండ్ ఆమె 3 years ఒకరితో రిలేషన్ నుండి మ్యారేజ్ చేసుకునే రోజు అనమాట అది. బట్ తను వేరే అమ్మాయి ఇష్టం అని చెప్పి మ్యారేజ్ బ్రేక్ చేసి వెళ్ళిపోతాడు. సో అలా తను ఇంకా చెన్నైకి వాళ్ళ ఫ్రెండ్స్ తో షిఫ్ట్ అయ్యి హార్ట్ బ్రోకన్ అయ్యి అలా డిప్రెషన్ లో తన లైఫ్ గడుపుతున్న టైంలోనే వాళ్ళందరికీ స్టీఫెన్ అని చెప్పి ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్ పరిచయం అవుతాడు అనమాట. అండ్ అలా స్లోగా స్టీవెన్ ఇంకా నివి ఇద్దరు క్లోజ్ అవుతారు అండ్ మ్యారేజ్ చేసుకుందాం అనే టైంలోనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట. సో అసలు ఏం జరిగింది అండ్ దానివల్ల మళ్ళీ నివి లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది అండ్ ఫైనలీ ఏమైంది అనేదే స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి చెన్నై లవ్ స్టోరీ. మన తెలుగు మూవీయే, సోనీ లివ్ లో ఉంది అండ్ అదర్ లాంగ్వేజ్ లో కూడా డబ్ అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ ఎలా అంటే మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే స్లోగా మనకు బాగా నచ్చుతుంది అండ్ ఫినిష్ అయ్యేంత వరకు వదలం అనమాట. సో ఒక్కసారి మంచిగా ఎంజాయ్ చేస్తాం మూవీని. సో ఇప్పుడు ఫోర్త్ మూవీది బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తానండి. మనకిద్దరు నైట్ పెట్రోలింగ్ చేసే పోలీసులను చూపెడతారనమాట. సో వాళ్ళు ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ రేడియోలో ఒక స్టోలెన్ కార్ గురించి మెసేజ్ వస్తుంది అనమాట. సో దాన్ని వాళ్ళు చూస్తే దాన్ని స్టాప్ చేస్తారు. సో అసలు ఆ కార్ను ఎవరు దొంగతనం చేశారు అండ్ దాంట్లో ఎవరు ఉన్నారు అండ్ దానివల్ల వాళ్ళు ఎలాంటి డేంజరస్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ వాళ్ళు ఎలా దాన్ని తట్టుకొని వాళ్ళు అనుకున్నది చేశారు అనేదే స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి ఫేసింగ్ ఎల్ చాపో. నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఇంగ్లీష్, స్పానిష్ అండ్ హిందీలోనే అవైలబుల్ ఉంది, తెలుగులో లేదు. అండ్ ఇది ఎలా అంటే ఒక మెక్సికన్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. అండ్ ఎలా అంటే ఒక సింపుల్ థ్రిల్లర్. మనం ఏదైనా బోర్ కొడుతుంది, ఒక్కసారి ఏదైనా కొత్తగా చూడాలి బట్ షార్ట్ రన్ టైం అంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు లాస్ట్ వెబ్ సిరీస్ గురించి చెప్తా చూడండి. వెబ్ సిరీస్ నేమ్ వచ్చి క్లీనప్ కంపెనీ. అమెజాన్ ప్రైమ్ లో ఉంది అండ్ ఓన్లీ హిందీలో ఉంది. అండ్ బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తా చూడండి. మనకి 3 ఫ్రెండ్స్ చూపెడతారు అండ్ వాళ్ళు ఈజీ మనీ కోసం ఒక అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ ని చూస్ చేసుకుంటారు అనమాట. సో అసలు ఆ 3 సెలెక్ట్ చేసుకున్న వర్క్ ఏంది అండ్ దాని వల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో పడతారు అండ్ వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అనేదే స్టోరీ. అండ్ సిరీస్ ఎలా అంటే కొంచెం స్లో పేస్ అయినా సరే మనం చూసే కొద్ది ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. అండ్ అన్ని ఎపిసోడ్స్ అరౌండ్ 30 minutes అంతే. అండ్ సో మనం సిరీస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ రికమెండేషన్ వీడియో. హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్డౌన్స్ ఇలా అదర్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేసి నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.